హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగు మాస్టర్ గారైన మాధురి గారు కావలి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆత్మ యొక్క పరిణామ క్రమం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకి ఈ ఆత్మ జ్ఞానాన్ని అందించిన పత్రిజీ గారికి, వారి సతీమణి గారికి, వారి గురువు గారు సదానంద యోగి గారికి, మహావతార్ బాబాజీ గారికి, మాస్టర్ సివివి గారికి, ఆంజనేయ స్వామికి, రామాచారి గారికి, స్వర్ణలత మేడం గారికి, శ్రీధర్ సార్ గారికి, జేకే సార్కి, వీళ్ళందరికీ కూడాను వేల వేల కృతజ్ఞతలు, పాదాభివందనాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మాధురి. నేను నెల్లూరు డిస్టిక్ కావలి నుండి మాట్లాడుతున్నాను. నేను 2020లో వచ్చాను ధ్యానంలోకి. వచ్చిన రోజు నుండి, అంటే నేను రావడం అనేది కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో వచ్చాను. నా ఇన్నర్ వాయిస్ విని నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ఇంకక్కడి నుండి మంచి మంచి అనుభవాలు వచ్చేవి. వాటిని రాసి పెడుతూ ఉండేదాన్ని. అవి తెలుసుకోవడానికి నాకు బయట గురువులు ఎవరు దొరకలేదు. నా ఇన్నరే నాకు గురువుగా గైడ్ చేస్తూ ఉండేది. అంటే ఈరోజు ఒక అనుభవం వచ్చిందనుకోండి, ఇంకా అది నాకు తెలియదు అనమాట. అది రాసి పెట్టేదాన్ని. నెక్స్ట్ ఇంకొకటి, నా సంఘటనలకు తగ్గట్టు, నా వాతావరణానికి తగ్గట్టు నాకు తెలియజేస్తూ ఉండేదన్నమాట. అది ఏమైతే చెప్పేది అదే నిత్య జీవితంలో ఆ రోజు జరుగుతూ ఉండేది. అలాగే ఏ రోజుకి ఆ రోజు గైడ్ చేస్తూ వచ్చింది నా ఆత్మే. అందుకని నేను మొట్టమొదట నాకు తెలీదు, ధ్యానంలోకి వచ్చినప్పుడు నేను వెళ్ళేసరికి క్లాస్ జరుగుతుంది, నాకు ఎవరు ఏం చెప్పలేదు, అందరు ఎలా కూర్చోన్నారు అలా కూర్చున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఇలా ధ్యాన ముద్రలో కూర్చొని ఉండేది ఆంజనేయ స్వామి కదా అని ఆలోచన వచ్చింది. ఆయన్ని ఇన్వైట్ చేయడం మొదలు పెట్టాను. ఆయన కూడాను ఒక 2-3 డేస్లో రావడం స్టార్ట్ చేశారు. ఆయన వచ్చిన దగ్గర నుండి నాకు బోల్డ్ అంత ఎనర్జీ అనిపించేది. ఇంకా ఆయన దగ్గర నేను ఎన్నో నేర్చుకున్నాను. ఎన్నో కర్మలను పోగొట్టుకోవడం, మళ్ళీ అసలు ఎందుకు ఇలాగా అసలు నాకు చాలా నడుము నొప్పులతో ఆర్థికంగా కాదు కానీ అనారోగ్యంగా ఫస్ట్ కుటుంబ సభ్యులతో సమస్యలతోటి బాగా సతమతం అయ్యాను ఈ లైఫ్ మొత్తం. అట్లాంటప్పుడు ఈ అనారోగ్యం నాకు ఎందుకు వచ్చింది అంటే, నాకు గత జన్మలో చూపించేవాళ్ళు, ఇదిగో నువ్వు ఈ జంతువుని ఇలా ఇబ్బంది పెట్టావు, ఇది ఇలా చేసావు, అందుకని ఇది వచ్చింది అని దానికి మళ్ళీ రెమెడీ కూడా చేయించేవాళ్ళు ఆంజనేయ స్వామి పక్క నుండి. ఆ విధంగా నా జీవితం అనేది ఈ ధ్యానం తర్వాత నాకు అందరూ మాస్టర్ల ద్వారానే జీవితం సాగుతూ వచ్చింది. నేను ఈరోజు ఒక సమస్య వచ్చింది, దీన్ని దాటేశాను అంటే ఇంకా సమస్య రాదనేది కాదు, ఇంకొక సమస్య దీన్ని మించింది వస్తూ ఉంది. ఇంకా ప్రతిదీ ఇంకా అలాగా దాటడమే అలవాటు చేసుకున్నాను. నేను ఎలా దాటాలో వాళ్ళని సహాయం అడుగుతాను. ఇంకా ఏదో ఒక రకంగా నాకు తోస్తుంది, ఆ విధంగా దాటుకొని వెళ్తూ ఉన్నాను. మనకి ఇప్పుడు సబ్జెక్ట్ ముఖ్యం కానీ అనుభవాలు కాదు, కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాము. ఫ్రెండ్స్, నేను ఈ ఆత్మ యొక్క పరిణామ క్రమాలు అనే సబ్జెక్టు చెప్పదలుచుకున్నాను. దీనికి ముందు కొంచెం చెప్తాను దాని గురించి. మనకి ఎన్ని సామ్రాజ్యాలు ఉన్నాయి అంటే, మొత్తం మనకి 5 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యం, 5 ఉన్నాయి. మనం ఫస్ట్ మొట్టమొదట మనం ఖనిజంలో పుట్టినప్పుడు అడవుల్లోనే పుడుతుంటాం. తర్వాత ఖనిజంలో ఏం నేర్చుకుంటాము అంటే స్థిరంగా ఉండడం నేర్చుకుంటాం. తర్వాత వృక్షంగా పుడతాం. వృక్షంగా పుట్టినప్పుడు ఏం నేర్చుకుంటాము అంటే శ్వాసించడం, ఫలాలనివ్వడం, భూమిలో నుండి వాటర్ తీసుకోవడం, సూర్యరశ్మి నుండి వేడిని తీసుకోవడం,
మనం మన పత్రహరితాన్ని అంటే ఆకులను తయారు చేసుకోవడం, పుష్పించడం, లేకపోతే ఫలాలను ఇవ్వడం, ఇవి నేర్చుకుంటాం ఇక్కడికి వచ్చేసరికి. దీని తర్వాత నెక్స్ట్ మూడవది జంతు సామ్రాజ్యం. జంతు సామ్రాజ్యానికి వచ్చేసరికి పిల్లల్ని కనడం, పాలివ్వడం, వాటిని సంరక్షించడం, ఈ విధంగా నేర్చుకుంటాం అన్నమాట. వాటిని అవి రక్షించుకోవడం, వాటికన్నా పెద్ద జంతువులు వస్తే వాటిని ఎలా ఎదిరించాలో నేర్చుకోవడం, ఇట్లా చాలా వరకు మనిషికి సంబంధించినవన్నీ కూడాను ముందుగా జంతు సామ్రాజ్యంలోనే ఎక్కువ నేర్చుకుంటాం. ఎందుకు అంటే మనమైనా అంతే కదా, పెద్దవడం, పిల్లల కండం, వాళ్ళని పెంచడం, మనల్ని మనం సంరక్షించుకోవడం, మన పిల్లల్ని సంరక్షించడం, ఈ విధంగా ఇట్లాంటి చాప్టర్ అంతా మనకి జంతు సామ్రాజ్యంలోనే నేర్చేసుకుంటాం. తర్వాత వచ్చి మానవ సామ్రాజ్యంలోనికి ఎంటర్ అవుతాం. మానవ సామ్రాజ్యంలోకి ఎంటర్ అయినప్పుడు మనకేమి తెలియదు. ఇప్పుడు మనకి ఎక్కడ తెలుసు, ఊర్లు తెలియదు కాబట్టి మన మీద అంతా చేసేది కూడాను అడవుల్లో, కొండలు, గుట్టలు, ఈ నదీ ప్రాంతాలు, ఇలాంటి దగ్గర మనం ఎన్ని జన్మలు తీసుకొని వచ్చాం కాబట్టి మొదటి జన్మల్లో మనము అక్కడే జన్మ తీసుకుంటాం. వచ్చిన తర్వాత కూడాను మనము అక్కడే జన్మలు తీసుకుంటా ఉంటాం. అప్పుడు మానవ జన్మల్లో మొట్టమొదటగా మనం తీసుకునే ఆత్మ ఎలాంటి దశ ఉంటుంది అంటే శైశవాత్మ. ఇప్పుడు మనకి ఈ ఆధ్యాత్మికంగా కాకుండా బాహ్యంలో చెప్పుకుంటే చిన్నపిల్లల్లాగా, చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా, అలాంటి స్థితిలో ఉంటాం అన్నమాట ఈ శైశవాత్మలో. ఈ భూమి మీద మనకి అనుభవాలు ఏమీ లేవు మానవ జన్మగా. అందుకనేసి అనుభవాలు లేకపోవడం వలన మనల్ని మనం ఇప్పుడు మనిషిగా ఉన్నప్పుడు మనల్ని మనం నిలదొక్కుకోవడానికి కానీ, మనల్ని మనము పరిచయం చేసుకోవడానికి కానీ ఏ వాతావరణము మనకి తెలుసు అంటే అంతా కూడాను ఈ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, కొండలు, గుట్లు కాబట్టి అక్కడే మనం జన్మ తీసుకుంటాం. ఈ దశలోనే అంటే ఈ శైశవాత్మ దశలోనే ఎన్నో రకాలైన భయాలు ఉంటాయి మనకి. ఎందుకు అంటే ఇప్పుడు జంతు జన్మ తీసుకున్నప్పుడు కూడాను మనకు భయాలు ఉన్నాయి. ఏమిటి? ఇప్పుడు ఒక చిన్న జంతువు పెద్ద జంతువు వచ్చి తినేస్తుంది, తను తాను రక్షించుకోగలగాలి, మళ్ళీ తనకు ఆహారాన్ని సంపాదించుకోగలగాలి, తన పిల్లల్ని కూడా తను రక్షించుకోగలగాలి. కాబట్టి ఆ భయాలు అనేవి కంప్లీట్ గా పోవన్నమాట. ఎందుకు? ఆ భయాలతోనే ఈ జన్మ ఎన్నో రకాలుగా జంతువులుగా జన్మించినా సరే ఆ భయం అనేది ఉంటుంది. ఈ దశలో అంటే ఇట్లాంటి దశలో ఉన్నప్పుడు మానవ జన్మ తీసుకున్నప్పటికీ కూడాను మనం అందరివి ఒక గుంపులో ఉన్నా కానీ మనకి భయం అనేది మాత్రం ఉంటానే ఉంటది. ఎందుకు? మనం అలాంటి జన్మ నుండే వచ్చాం కాబట్టి. అలాంటి జన్మ నుండి రావడం వలన మనకి ఆ భయం అనేది పోదు. గుంపులో ఉన్నా కానీ ఆ భయం అనేది పోకపోవడం వలన వాళ్ళ ఫేస్ లో భయం అనేది మాత్రం ఊరికే తెలిసిపోతుంది అన్నమాట. అట్లాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. ఎందుకు అంటే వాళ్ళు ఇంకా భయం నుండి బయటికి రాల, ప్రకృతికి దగ్గరగా ఉంటారు. ప్రకృతిలో ఉండే అడవులు, పర్వతాలు, వాతావరణ పరిస్థితుల్లో ఉంటారు. అక్కడ ఏమిటి వాళ్ళకి అంటే ఎంతో కొంత తెలిసిన వాతావరణము ఒకటి, అక్కడ పోటీ ప్రపంచం ఉండదు. ఇప్పుడు వాళ్ళకి అన్ని తెచ్చుకొని స్టోర్ చేసుకొని ఒక నెలకు, ఒక సంవత్సరానికో స్టోర్ చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు అక్కడ అడవుల్లో, చెట్లల్లో వాళ్ళు ఆ కాయలు అవి ఇవి తెచ్చుకొని తింటూ ఉంటారు. ఏదో చిన్నది అక్కడ ఉన్న ఆ అడవి ప్రాంతంలో ఉన్న చెట్లతోటి, ఆకులతోటి వాళ్ళు నివాసం ఏర్పరచుకుంటారు. ఇంకా వాటర్ అంటే అసలు మనిషి గాని ఉండేది ఎక్కడ ఏర్పరచుకుంటాడంటే చిన్న నదీ జలాల ప్రక్కన ఉండేటట్టు తను చూసుకొని అక్కడ ఏర్పరచుకుంటాడనమాట. అంటే తను ఏదో సాధిద్దాము, ఇంకేదో చేద్దాము అనేది ఏమీ లేదు. తను పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు తను జీవించడానికి వనరులన్నీ ఉన్న దగ్గర తను చూసుకొని అక్కడ నిలబడతాడు. నిలబడి తను రోజు చేసేది ఇదే ప్రయత్నం. తాను కాపాడుకోవడం, తన పిల్లల్ని కాపాడడం, ఇంకొక ఏమన్నా జంతువుల నుండి వాళ్ళు రక్షించుకోవడం, ఇదే స్థితిలో ఉంటాడనమాట ఈ శైశవాత్మలో. దాని తర్వాత
బాలాత్మ దశకి వస్తాడు. అంటే శైశవాత్మగా ఏదో 1-2 జన్మలు ఎత్తి బాలాత్మగా వస్తాడా అంటే రాడు. జంతువైనా అంతే, ఎన్నో జన్మలు ఎత్తి 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 ఆయన నాలెడ్జ్ ప్రకారం, దాంట్లో నేర్చుకున్న దాని ప్రకారం ఇంకా చాలు, జంతువు దగ్గర నేను అన్ని నేర్చుకున్నాను అన్నప్పుడు మాత్రమే మానవ జన్మకు వస్తాడు. ఆ మానవ జన్మలో కూడా ఈ శైశవాత్మగా కూడాను అదే విధం ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి అక్కడంతా ఎలా ఉండాలి ఏంటి అనేది నేర్చుకున్న తర్వాత బాలాత్మగా వస్తాడనమాట. ఇప్పుడు బాలాత్మగా వస్తే తను ఎక్కడ ఉంటాడు అంటే సమాజంలోకి రావాలి. సమాజంలోకి ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత వచ్చినా సరే కొంత అనుభవాన్ని గడించిన ఎదిగిన ఆత్మ అయినా కానీ ఈ బాలాత్మ దశలు ఏ బాలాత్మ దశకు అప్పుడు చేరుకుంటుంది. అయినా సరే దానికి ఇంకా కూడా భయం అనేది ఉంటుందన్నమాట. ఆ సమయానికల్లా, ఈ బాలాత్మ దశకు వచ్చే సమయానికల్లా ఉనికిని కాపాడుకునే ఎన్నో సమస్యలను ఎలా అధిగమించాలో ఈ ఆత్మ అప్పటికే నేర్చుకుని ఉంటుంది. అంటే తనను తాను కాపాడుకోవడం, తన పిల్లల్ని కాపాడడం, లేదా తను ఏదైనా ఒకటి నేర్చుకొని ఉంటుంది. తను ఎలాగ వాళ్ళని రక్షించాలంటే ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక పని చెయ్యాలి, ఏదో ఒక పని చేయవలసిందే కదా. మనిషి ఏ పని చేయకుండా ఉండరు కాబట్టి ఏదో ఒక పని చేసి బ్రతకడం అనేవి ఇలాంటివన్నీ నేర్చేసుకొని ఉంటాడు ఈ బాలాత్మ దశలో. అయినప్పటికీ కూడా ఈ ప్రపంచం ఒక భయానక ప్రదేశం అనే భావనలోనే ఉంటాడు. ఎందుకు? అడవిలో అయితే క్రూర మృగాలు, జంతువులు, మనకి మించిన ఇంకా పెద్ద జంతువులు వచ్చి చంపుతాయని అక్కడ భయం ఉంది. మరి ఇక్కడ సమాజంలో ఎందుకు భయం ఉంది అంటే సమాజంలో కూడా అంతే. ఎందుకు? మనకేమీ తెలియకపోతే పక్కన వాడు మోసం చేస్తాడు. మనకి ఏ మంచో చెడో తెలియకపోతే మనం చెడులో కూరుకుపోతూ ఉంటాము. మన ఆలోచనల ద్వారా కానీ పనుల ద్వారా కానీ మనకి ఏ జ్ఞానము లేనప్పుడు పక్కనోడు కంప్లీట్ గా మనల్ని ఇబ్బంది పెట్టి మన జీవితాన్ని నరకంలో పడేసుకునే దానికి మనమే కారకం అవుతాం. ఎందుకంటే మనకి జ్ఞానం లేనందువలన అని ఇతను చాలా భయపడుతూ ఉంటాడట. అంటే ఈ ఊర్లో ఉన్నప్పటికి కూడా ఈ దశలో వ్యక్తి ఈ ఆత్మను నాగరిక ప్రపంచంలోనికి అనగా ఏది సరైనదో ఏది సరికాదో అనే విచక్షణ నేర్చుకుంటూ ఉంటాడనమాట. ఇక్కడ ఈ నేర్చుకునే స్థితిలో ఉండడం వలన నేను భయంగా ఉంటాడు. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు అనమాట. అలాంటి స్థితిలో ఉంటాడు. ఈ ప్రపంచంలో సులభంగా కదలడానికి ఉపయోగపడుతుందని చేస్తే, అంటే ఈ ప్రపంచంలో మనము ఏదైనా ఒక మూవ్ అవ్వాలి అందరితోటి, సమాజంతో పాటు మనము బ్రతకాలి. కాబట్టి సమాజం అందరూ ఎట్లా వెళ్తే మనం అలాగే వెళ్ళాలిగా, దానికి రివర్స్ వెళ్తే మన జీవితం కరెక్ట్ కాదు కదా అని అట్లా వెళ్ళడానికి ఏది చేస్తే సరిగ్గా ఉంటుందో ఇతనికంత అవగాహన ఉండదన్నమాట. అప్పుడు ఏమనుకుంటాడు, ఏదేమైనా నేను ఒక పని నేర్చుకుంటే దాన్ని సరిగ్గా నేర్చుకోవాలి, సరిగ్గా నేర్చుకున్నప్పుడే నేను బయటకు వెళ్ళి చేయగలగాలి, లేదా చేయకూడదు ఆ పని. ఎందుకు? బయటకు వెళ్ళి తెలిసి తెలియకుండా చేస్తే నష్టపోతాం కదా. ఎందుకు? పక్కనోడు దాన్ని ఇంకొక రకంగా తయారు చేస్తాడు. ఇంక మళ్ళీ మనకి ఇంకెక్కడా పని దొరకదు. ఇంకా మన మీద చాలా ఈ పని చెయ్యలేడనో, లేకపోతే తనకు తెలివి లేదనో, ఇంకోటో ఏదో రకమైన అపోహలు వస్తుంటాయి. కాబట్టి అది మళ్ళీ మన భవిష్యత్తులో మన మీద ఇంకొక పని దొరకకుండా చేస్తుంది. కాబట్టి ఏమనుకుంటాడు అంటే చక్కగా నాకు పని కంప్లీట్ గా నేను నేర్చుకొని అప్పుడు నేను వెళ్ళి సమాజంలో పని చెయ్యాలి అని అనుకుంటాడు అనమాట. ఈ దశలో అంటే బాలాత్మ నేర్చుకుంటుంది. ఇదంతా కూడాను బాలాత్మ అనమాట. అట్లాగా అన్ని ప్రతి ఒక్కటి నేర్చుకుంటుంది. ఆ దశలో ఇంకొకటి ఏమిటి అంటే నేర్చుకోవాలి, తప్పదు, ముందుకెళ్ళాలి. కాబట్టి ఇంకా అతనికి సొంతంగా రాలేదనుకోండి, కొందరు పిల్లలు చూడండి, తల్లి తండ్రి కానీ నాయనమ్మ తాత కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా ఒక పని చెప్తే ఆ పనిని తూచా తప్పకుండా కరెక్ట్ గా ఆ పనిని అలాగే చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తారు. ఇలాంటి స్థితి కూడా ఆ టైంలో ఉంటుందన్నమాట. ఎందుకు? వాళ్ళకి సొంతంగా రానప్పుడు, అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు పెద్దవాళ్ళు నియమ నిబంధనల పాటు వాళ్ళు ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు ఎదగాలి. కాబట్టి
ఉదాహరణకి ఒక చక్రవర్తి ఆజ్ఞలను పాటించే సైనికుడిలాగా. సైనికుడు ఇప్పుడు ఏమైనా సొంతంగా నిర్ణయం తీసుకుంటాడా అంటే తీసుకోడు. ఎందుకు? తనకి ఆ అధికారం లేదు, తనకు తెలీదు. అందుకని ఇప్పుడు ఆ చక్రవర్తో ఆ రాజు ఇప్పుడు మనం వాళ్ళకి ఏయో ఒకటి తెలుస్తుంటాయి కదా. మనము ఫలానా పక్క రాజ్యానికి యుద్ధానికి వెళ్ళాలి అని. ఈ సైనికుడు చేసేది ఏంది? తనకు తాను ఎప్పుడూ హెల్దీగా ఉంచుకోవడం, పక్కన సైనికులందరినీ సిద్ధంగా ఉంచుకోవడం వరకే అతను చేస్తాడు. తక్కిందంతా రాజు మంత్రి ఎలాగా చెప్తే చేస్తూ ఉంటారో అదే స్థితిలో వీళ్ళకి తెలియనప్పుడు ఈ పెద్దల మాటల్ని చక్కగా విని నేర్చుకొని కంప్లీట్ గా చేస్తూ ఉంటే ఈ దశని దాటిపోతాడనమాట. ఈ దశని దాటిపోయి అప్పుడు మూడవ పరిణామ క్రమం ఏమిటి అంటే యువాత్మ, యువకుడు. ఇటు కొంత తెలిసి ఉంటుంది, కొంత తెలియక ఉంటుంది. మనం బయట బాహ్య ప్రపంచంలో చూసినా గాని పిల్లల్ని అలాగా తన ఉనికిని కాపాడుకునే సమస్యలు, నిర్మాణ సమస్యలు, క్రమశిక్షణ సమస్యలు, నాగరికతను నేర్చుకునే సమస్యలు, వీటన్నిటిని దాటిన తర్వాత ఇప్పుడు ఆత్మ ఈ ప్రపంచంలో నేనెంతో శక్తివంతుడిని కాగలను అనే నమ్మకం వస్తుంది. చూడండి, బాలాత్మగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కటి నేర్చుకోవాలన్నమాట. నేర్చుకుంటేనే అతను ఈ యువాత్మగా వచ్చినప్పుడు ఈ పరిణామ క్రమంలో ప్రతి దాన్ని నెగ్గుకొని సమాజంలో ముందుకు వెళ్ళగలడు. ఏమేమి నేర్చుకుంటాడు అంటే మొట్టమొదటిది క్రమశిక్షణ. ఇప్పుడు క్రమశిక్షణ లేదనుకోండి ఎవ్వరు ఏమీ సాధించలేరు. ఇప్పుడు నేను 11 గంటలకు రావాల్సిన క్లాస్కి 12 గంటలకు వచ్చాను అనుకోండి, ఒకరోజు ఏమనుకుంటారు? ఏదో నెట్ ప్రాబ్లము, ఏదో ప్రాబ్లం అని చెప్తా ఒక అబద్ధం, ఓకే అనుకుంటారు. కానీ రెండవసారి మళ్ళీ నేను అదే స్థితిలో ఉంటే అప్పుడు నేను చెప్పింది అబద్ధం ముందుసారి కూడానని ఇంకా అవకాశాలు రావు. అలాగా క్రమశిక్షణ అనేది ప్రతి మనిషికి ఎదుగుదలకి మొదటి మెట్టు అన్నమాట. ఆ క్రమశిక్షణలో లేకపోతే ఎట్లాంటి సమస్యలు వస్తాయి? నాగరికతను నేర్చుకోకపోతే ఇప్పుడు అందరూ ఒక రకమైన బట్టలు వేసుకొని ఉన్నారు, ఒక రకంగా జీవిస్తూ ఉన్నారు. మనము దానికి విరుద్ధంగా ఉన్నామనుకోండి, ఏ చిన్న చిన్న పేలికలు లాంటి బట్టలో, చింపిరి బట్టలో వేసుకొని అప్పుడు ఈ సమాజం మనల్ని గౌరవిస్తుందా అంటే గౌరవించదు, మనిషిగా కూడా చూడదన్నమాట. అట్లాంటి సమస్యలు ఏమేంటివి, ఎలా ఉండాలి, ఏమిటి అనేది ఇతను అన్ని నేర్చేసుకొని ఉంటాడు ఈ ఆత్మ దశకు వచ్చేసరికి. అప్పుడు తను ఏమనుకుంటాడు? నేను చాలా శక్తివంతుడిని, నేను ఈ ప్రపంచంలో నేను ఏదైనా చెయ్యగలను అన్న ఆలోచన, ఆ దృఢత్వం అనేది, ఆ నమ్మకం అనేది అక్కడికి వస్తుంది అన్నమాట అని ఆలోచిస్తాడు. ఇక్కడ ఆత్మను నడిపించే శక్తి అంటే ఇప్పుడు మనిషిని మనం ఈరోజు ఇక్కడికి రావాలి అనేది ఒక్కొక్కసారి రావాలనుకున్నా వెళ్ళలేం, చేంజ్ అవుతూ ఉంటాయి. మరి ఎవరు చేంజ్ చేస్తున్నారు అంటే మనకి తెలియకుండానే మనకి ఇంకా పైన ఏదో ఒక శక్తి ఉంది, అది తాను నడిపిస్తుంది అని తను అనుకుంటాడనమాట. ఇంకా స్వతంత్రత మరి నేను జీవితంలో సాధించగలను అంటే సొంతంగా తను ఏదైనా సాధించగలడు. ఇప్పుడు ఒకరి దగ్గరికి ఒక కూలి పనికే వెళ్తున్నాడు అనుకోండి, తను ఎంత పంతనం ఉన్నా, తనకి ఎంత తెలివితేటలున్నా, తనకు ఎంత క్రమశిక్షణ ఉన్నా అభివృద్ధి చెందలేడు. ఎందుకు? అతను అందరికన్నా ఏదో ఒక 50 రూపాయలు, ఒక 100 రూపాయలు ఎగస్ట్రా ఇస్తాడు కానీ తీసుకెళ్ళిన ఆయన అంతకు మించి ఈయనకేమి ధనం రాదు, అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందలేడు. కష్టమేమో ఎక్కువే చేస్తున్నాడు. అదే తను సొంతంగా చేసుకుంటే, ఏదైనా ఒకటి సొంతంగా చేసుకోవాలి అంటే తనకు ఎన్ని తెలియాలి? ఆ పని గురించి తెలియాలి, సమయం గురించి తెలియాలి, ఈ జనాల్ని ఎలా మెయింటెనెన్స్ చేయాలో తెలియాలి. ఇలాగా తను అదే సొంతంగా చేసుకుంటే తనకి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు అని ఇక్కడ ఇతను ఏదైనా తను సొంతంగా చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడనమాట. అంత సమర్థత ఉంది నాలో అని. ఇంకా అక్కడ కొంచెం ధనం అనేది ఎక్కువ వచ్చినప్పుడు, ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళాడు ఫస్ట్ కూలి పనికి అనుకోండి, ఇప్పుడు ధనం బాగా రోజుకు ఒక 1000 రూపాయలు, 2000, 3000 సంపాదించుకుంటున్నాడు. అప్పుడు సైకిల్ మీద వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకని? ఇంకా ప్రాపంచిక సుఖం, దీనికి మించింది సమయం తక్కువలో
నాకు కష్టం లేకుండా వస్తుంది అని ఇంకొక బండి కొనుక్కోవడం, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దానికి ఏమేం కావాలా అని అలాగా అక్కడ మార్చుకొని తనను తాను చేస్తూ ఉంటాడనమాట. ప్రాపంచిక సుఖాల కోసం, లేదా ఉద్యోగస్తులైతే అధికారం కోసం, ఇంకా పెద్ద పెద్ద అధికారి అవ్వాలి అని, లేదంటే ఇంకా పెత్తనం చలాయించడం, ఇలాగ ఏవైనా తను చెయ్యగలను అని అలాంటివన్నీ కైవసం చేసుకుంటాడు. అంటే అవన్నీ నేర్చుకొని ఆ స్థాయికి తనను తాను ఎదిగించుకుంటూ వెళ్తాడనమాట. అక్కడ సంపదలు సంపాదించడం, బాగా సంపద వచ్చినప్పుడు ఏమొస్తుంది అంటే గౌరవం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు వస్తాయి? మన దగ్గర ఎక్కువ ధనం ఉందనుకోండి, ఆ ధనాన్ని పేదవాళ్ళకి సమయం సందర్భం బట్టి పంచుతూ ఉన్నామనుకోండి, అప్పుడు వాళ్ళకి వాళ్ళ సంపదని ఉపయోగించే దాన్ని బట్టి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు వస్తాయన్నమాట. అలాగా కీర్తి ప్రతిష్టల్ని ఎలా మెయింటెనెన్స్ చేయాలి, ఆ ధనాన్ని ఎలా మెయింటెనెన్స్ చేయాలి, ఈ సమాజంతో తను ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉంటే తనను తాను అంటే రక్షించుకుంటూ సమాజానికి ఎలా ఉపయోగపడతాడు అనేవన్నీ కూడాను ఈ యువాత్మ దశలోని నేర్చేసుకుంటాడనమాట. ఇంకా ఏం చెప్తున్నారు అక్కడ? రాజకీయాలు, ఇంకా అక్కడ నుండి ఇంకా నియంతగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయగలుగుతాడు, లేదా ఒక రాజుగా ఒక పరిపాలన చేయగలుగుతాడు, లేదా మతాధికారిగా కూడా ఉండగలుగుతాడు, తెగల నాయకుళ్ళైనా ఉండగలుగుతాడు. అంటే ఒక సమూహాన్ని మెయింటైన్ చేసే కెపాసిటీ ఆ యువాత్మగా జన్మ తీసుకున్నప్పుడు తను నేర్చేసుకుంటాడనమాట. దాని తర్వాత ప్రౌఢాత్మ. ప్రౌఢాత్మ అక్కడ ఏంటి, ఇప్పుడు చాలా దశలు మారుతూ మారుతూ వచ్చింది కాబట్టి ఇది ఇంకా కొంచెం ముందుకెళ్ళడానికి నేర్చుకోవడానికి ప్రతిదీ కూడాను ఏ ఆత్మగా ఈ భూమి మీదకి వచ్చినా అంటే ప్రతి దశలోనూ నేర్చుకోవడం, ముందుకు వెళ్ళడం, నేర్చుకోవడం, తెలుసుకోవడం, దాన్ని అప్లై చేయడం, ముందుకు జరగడం. ఇదే కానీ ఏ ఆత్మ పరిణామ క్రమం అయినా అక్కడే కూర్చొని ఉండేది లేదా వెనక్కిపోయేది కానే కాదనమాట. అందుకని ఇక్కడ ప్రౌఢాత్మ దశకు వచ్చేసరికి ఇంకా ఏమేమి నేర్చుకుంటాడో చూద్దాం. అంటే ఈ యువాత్మ అన్న ఈ యవ్వనాత్మ అన్న రెండు ఒకటే. ఈ యవ్వనాత్మ చివరి దశకు వచ్చేసరికి ఈ పరిపక్వత అయిన ఆత్మ ఎంతో వెలితిని గ్రహిస్తుంది. ఇప్పుడు ఈ యువాత్మగా ఈ నియంతగా ఉండగలడు, పెద్ద పెద్ద వ్యాపారస్తులుగా ఉండగలడు అంటే అతనికి చాలా గ్రాహక శక్తి అనేది వచ్చింది, ఏదైనా గ్రహించగలడు. అందుకని అది ఎప్పుడు వచ్చింది? ఈ యువాత్మ దశ అంతా తేరుకొని కొన్ని ఎన్నో జన్మలు ఎత్తుతాం కదా, ఆ లాస్ట్ దశలో ఈ ప్రౌఢాత్మగా వస్తారంట. ఇక్కడ కీర్తి, సంపద, అధికారం, ప్రాధాన్యత కోల్పోతాయి. ఇవన్నీ ఉంటాయి, అన్ని అనుభవించేశాడు కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. కీర్తి ఉంటుంది, సంపద ఉంటుంది, అధికారం ఉంటుంది. వీటన్నిటినీ అతను పెద్ద మనసు పెట్టాడు. ఎందుకు? ఇవన్నీ అనుభవించాడు. ఇది కాక ఇంకొకటి ఏదో తెలుసుకోవాలనో ఏదో వెళుతుంటుంది అనమాట అక్కడ. అందుకనేసి అతను వీటన్నిటికీ పెద్ద ప్రాధాన్యతని అక్కడ ఇవ్వడనమాట. ఈ దశలో తన ఆత్మ యొక్క ఉనికిని గురించి, విశ్వంలో తన సంబంధం గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది. ఎప్పటిదాకా సంపాదించే దాంట్లో పరిగెట్టాడు, ఇక్కడి నుండి తాను తెలుసుకోవడం, అసలు నేను ఆత్మ అంటే ఎక్కడి నుండి వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు పక్క వాళ్ళని చూస్తున్నాం కదా, పుడుతున్నారు అంటే ఎక్కడి నుండో వస్తుంది, పుట్టిన తర్వాత ఇక్కడ ఏదో ఒకటి నేర్చుకుంటుంది, మళ్ళీ చచ్చిపోవడం అనేది జరుగుతుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అసలు దీని గురించి ఏంది, దీని గురించి తెలుసుకుందాం అనే ప్రశ్న అతనికి అక్కడ ఆ దశలో మొదలవుతుందన్నమాట. అలాంటప్పుడు తరచుగా ఈ ఆత్మ వేసుకునే ప్రశ్నలు ఇలాగే ఉంటాయి. అసలు నేనెవరు, నేను ఇక్కడ ఎందుకున్నాను అనని, ఎక్కడి నుండి వచ్చాను అనని ఇలాంటి ప్రశ్నలతోనే తను ఉంటారనమాట. ఈ ఆత్మలు ఎదుటి వారిని తమకు అర్థం లాగా భావిస్తాయి. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో ఈ మొబైల్లో కూడా అలాగే కనబడతాను, కానీ ఇంకొక రకంగా కనబడను కదా. అందుకనేసి ఎదుటి వాళ్ళని
ఏది చేసినా కూడాను నేను ఇలాగే కదా నేర్చుకుంది, ఇలాగే కదా చేసింది అని ప్రతిదీ వాళ్ళకి అర్థంలాగా భావిస్తారంట. అందుకని ప్రతి విషయాన్ని ఎదుటి వారి కోణంలో నుండి కూడా ఆలోచించడం మొదలు పెడతాడు. ఎదుటి వాళ్ళ కోణంలో నుండి కూడా ఆలోచిస్తారట ఈ దశకు వచ్చేసరికి ఏది జరిగినా. ఎందుకు అంటే అవన్నీ దశలు దాటుకుంటూ ఈ ఈ ప్రౌఢాత్మ దశకు వచ్చాడు కాబట్టి ఆ దశలో ఉన్న ఆత్మ ఇది, దీనికి కొంత నేర్పిస్తే తను కూడా కొంతకాలానికి నేర్చుకుంటుంది, ఇది మారుతుంది అనే అవగాహన అక్కడ ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా భావోద్వేగాలతో ముడిపడి మానవ సంబంధాలు గురించి ఆలోచిస్తారు. భావోద్వేగాలంటే ఏదైనా ఇప్పుడు ఒక బాధ అనిపిస్తుంది, ఒక సంతోషం అనిపిస్తుంది, ఒక దుఃఖం అనిపిస్తుంది, అప్పుడు మన మన భావాలు ఎలా ఉంటాయి అనేది వాటి మీద ఎక్కువ ఆలోచిస్తారంట. ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు ఇది ఏమిటి అని. ఇక్కడ వ్యక్తుల మధ్య సరిహద్దులు తొలగిపోతాయి. ఇంకా ఈ స్థాయికి వచ్చేసరికి వీళ్ళు నాకన్నా తక్కువ లేని వాళ్ళను, లేకపోతే వీళ్ళు నాకన్నా ఉన్న వాళ్ళను, ఇంకొకటి ఎలాంటి హద్దులు ఉండవు, అంతా సమానమే. ఎందుకు తనకు తెలిసింది అంటే ఆత్మ పరిణామ క్రమంలో తను ఇంతకే తెలుసుకున్నాడు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నాడు. తర్వాత తెలుసుకునే కొద్ది తను ఎలా డెవలప్ అవుతాడు అనేది తనకు తెలుసు కాబట్టి అక్కడ ఏ సరిహద్దులు ఉంచడనమాట. ఈ కారణం వలన అన్ని దశల్లో ఉండే ఆత్మ యొక్క స్థితుల గురించి ఈ దశలో ఆలోచిస్తాడు. అంటే ఇప్పుడు అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, తర్వాత మానవ జన్మ తీసుకొని సిటీలో వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, ఆ తర్వాత అది కూడా నేర్చుకొని ఇంకా యవనాత్మగా వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అనని ఈ అన్ని దశల గురించి ఆ జనం గురించి ఈయనకు తెలుసు, ఆలోచించగలడు. ఎందుకు తనని ఎదుటి వాళ్ళలో అర్థంలాగా చూసుకుంటున్నాడు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కటి కూడా ఈ దశలో ఇలాగే ఉంటుంది కదా అని ఆయన గమనించాడు. కాబట్టి ఈ దశలో ఆత్మ యొక్క ఆలోచన విధానము తమ పట్ల వేరే వారి చర్యలను ఎక్కువగా స్పందించకపోవడం. ఇంకేం నేర్చుకుంటుంది ఈ దశలో అంటే తమ పట్ల వాళ్ళ పట్ల వేరే వాళ్ళ గురించి అసలు అంటే తన గురించి తానే తెలుసుకుంటూ తన గురించి తానే వెతుక్కుంటూ ఉంటాడు. కానీ వేరే వాళ్ళ పట్ల మాత్రం ఎలాంటి చర్యల్ని ఎక్కువగా స్పందించకపోవడం. ఏం జరిగినా పక్కవాడు ఎలా ఉన్నా వాడిని పట్టించుకోడు, వాడి గురించి ఆలోచించడు, అలాంటి స్పందనలో ఉంటాడనమాట యువాత్మ. ఇంకాను మనం ఇంకా చూస్తే ఈ వృద్ధాత్మ దశకి ఇంకా చేరుకుంటాడనమాట యువాత్మగా ఉన్నప్పుడు. మనకి ప్రతి ఒక్కటి కూడాను క్రమేపీ మనం ఒక మనిషి జీవితం ఎలా వస్తుందో అలాగే ఈ ఆత్మ కూడా దానికి కూడా మన మనిషి అయితే చిన్నప్పుడు పిల్లవాడుగా ఉంటాడు, తర్వాత కొంచెం బాలుడుగాను అలా ఉంటాడు, తర్వాత యువకుడుగా ఉంటాడు, తర్వాత ఒక ప్రౌఢాత్మ అంటే ఒక పెద్ద స్టేజ్, ఒక పెద్దరికం ఎలా వస్తుందో, మనిషి జీవితం ఎలాగైతే అంచెలంచెలుగా మారుతూ వస్తుందో ఇక్కడ ఆత్మ కూడాను అలాగ అంచెలంచెలుగానే మార్చుకుంటూ వస్తుందన్నమాట. ప్రతి ఒక్కటి నేర్చుకుంటూనే వస్తుంది. ఈ వృద్ధాత్మ దశకు వచ్చేసరికి ఈ దశలో వచ్చేసరికి ఆత్మకు అర్థమయ్యే విషయం ఒక్కటే, ఏంటి, మనమంతా కూడా ఒక్కటే. ఇప్పుడు ఏదైనా ఏదైనా ఒక క్లాతే ఉంది, దాన్ని రకరకాల ముక్కలుగా చేసామనుకోండి, అదంతా ఒకటిగానే ఉంటుంది, కలర్ ఒకటిగానే ఉంటుంది, దాని క్వాలిటీ ఒకటిగానే ఉంటుంది, అంతా ఒకటిగానే ఉంటుంది అనమాట. రకరకాల క్వాలిటీతోటో రకరకాల కలర్లతోటో ఉండదు. ఎందుకు? ఒకే టాన్లో నుండి కట్ చేసిన ముక్కలు కాబట్టి. అలాగా ఇక్కడ తినేమనుకుంటాడు, మనిషి అంటే మనం అందరమే కూడా ఒకే త్రాసులో నుండి వచ్చిన ముక్కలమే అని అనుకుంటాడు అనమాట. మనమంతా ఒక్కటే అనుకుంటాడు. కట్ చేయక ముందు ఇదంతా ఒక్కటే కదా,
అన్న దృష్టి తనకు తెలిసి ఉంటుంది అన్నమాట. ఈ వృద్ధాత్మ విశ్వంలో ఏకత్వాన్ని చూడగలుగుతాడు. ఈ విశ్వం అంతా ఏకత్వం. ఇక్కడ రెండోది అంటే చెడు ద్వంద్వత్వం అనేది లేదు అనుకుంటాడు. ఎందుకు అసలు ద్వంద్వత్వమే లేదు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎందుకు అంటే వాడు ఒక చెడు పని చేస్తున్నాడు అనుకోండి, వాడు ఆ చెడు గురించి వాడి జీవితం నాశనం చేసుకోనో నష్టం చేసుకోనో ఏదో ఒకటి చేసుకొని వాడు దానిలో తెలుసుకొని నేర్చుకోవడానికి అది చేస్తున్నాడు. అంతేకాని అది మనము ఈ కొంచెం అభివృద్ధి చెందిన ఆత్మ ఏంటి, ఇంకొక దశకెళ్ళిన ఆత్మ ఇలాంటివన్నీ ఏదో ఒక్కసారైనా కానీ 2 సార్లైనా కానీ చేసి నేర్చుకొని దాటి వచ్చింది కాబట్టి ఇవన్నీ తిని చేసుకుంటూనే వచ్చింది కదా. అంటే ప్రతి మనిషి మనం వెళ్ళిన దారిలోనే వస్తున్నారు కాబట్టి ఇంకా అక్కడ రెండవది అనేది లేదు. ఇప్పుడు మరి దొంగలు ఉన్నారు, మరి వాళ్ళు అంటే మనం కూడా కొన్ని జన్మల్లో దొంగతనం చేసుండి దాని గురించి మనం తెలుసుకున్నాం. దొంగతనం చేసామనుకో, దొరక్కపోతే ఏ బాధ లేదు, దొరికితే ఇంకా మనకి లైఫే లేదు అనని మనము అక్కడ తెలుసుకోవడం వలన దాన్ని మనం చెయ్యట్లేదు అన్నమాట ఇప్పుడు, అంతే. కానీ వాడు ఇంకా తెలుసుకోలేదు, దాని వలన ఏం నష్టపోతాడా అని వాడు కంటిన్యూ చేసుకొని దాని నుండి నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ కోణంలో ప్రతి మనిషి చేసేది ఒకటే. అవన్నీ దాటిపోయిన వాడు ముందుకెళ్తాడు. ఇప్పుడు కొత్తగా పుట్టిన వాడు వాటిని దాటుకుంటూ వస్తాడు. కాబట్టి ఇక్కడ రెండు అనేవి లేవు, అంతా ఉంది ఏకత్వమే, ఒక్కటే. చెడు లేదు, మంచి లేదు అని అంటారు. మరి ఇప్పుడు నేను ఒక బుక్ చదివితే దానిలో చెప్పారు, మరి భూమి మీద ఇప్పుడు వృద్ధాత్మ ఉంటాడు, శైశవాత్మ ఉంటాడు. అందుకనేసి వాళ్ళకి అక్కడ తేడాలు కనబడతాయి కాబట్టి వాళ్ళు దాన్ని రెండుగా చూస్తున్నారు అని. వేరే లోకంలో అయితే ఇప్పుడు వృద్ధాత్మలన్నీ ఒక లోకంలో ఉంటాయి, యువాత్మలన్నీ ఒక లోకంలో ఉంటాయి. కాబట్టి ఇంకా వాళ్ళందరూ చేసేది అదే పని కదా. అందుకని వాళ్ళకి దానిలో వేరియేషన్ అనేది తెలియదంట. ఇక్కడ మనం అందరం కలిసే ఉంటాం కాబట్టి మనకేమనిపిస్తుంది జ్ఞానం లేనప్పుడు, అది మంచి ఇది చెడు. ఎందుకు మనం అసలు చెడు అంటున్నాము అక్కడ అంటే, ఆ చెడు చేసినందువలన సమయం అయిపోతుంది, మళ్ళీ తన జీవితంలో నేర్చుకునేవన్నీ ఆగిపోతున్నాయి, మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది. కాబట్టి దాన్ని చెడు, దాని నుండి తొందరగా బయటికి రానని మనం దాటి వచ్చిన వాళ్ళం చెప్తూ ఉంటాము. అందరం ప్రతిదాన్ని రెండుగా చూస్తున్నాం కాబట్టి భూమి మీద మంచని చెడని మనం డిసైడ్ చేసుకున్నాం. వాస్తవంగా అవంతా ఒక్కటే అని చెప్తున్నారనమాట. ఈ వృద్ధాత్మలు అన్ని రకాల జీవులని గౌరవిస్తూ ఉంటారనమాట. వీళ్ళు మనుషులనే కాదు, జంతువులతో సహా వీళ్ళు గౌరవిస్తూనే ఉంటారు. ఎందుకు? వీళ్ళకి తెలిసింది కదా కొన్ని జన్మల్లో మనం జంతువులుగానే జన్మించాము అనని. అందుకని దాన్ని గౌరవిస్తూనే ఉంటారు. ఇవి ఇతరులకు హాని చెయ్యవు, తీర్పు చెప్పే విషయాలకు దూరంగా ఉంటారు. ఈ జంతువులు ఏంటి, వాటిని మనం గౌరవిస్తూ ఉన్నప్పుడు అవి కూడా మనకేమి హాని చేయవు. ఇప్పుడు చూడండి, కుక్క, నా కుక్క అంటే నాకు భయము, కుక్క కరుస్తుంది అని అంటూ ఆ కుక్క నుండి కుక్క తన్ను కరుస్తుందేమోనని కుక్కను కొట్టడానికో లేకపోతే కుక్కను తరవడానికో ప్రయత్నిస్తూ ఉంటారు ఎక్కువ. అప్పుడు దానికి తెలుస్తుందంట మన ఆలోచన, మన స్పందన ఏమిటి అంటే, ఇతను నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టడానికి వస్తున్నాడు అని మనకన్నా ముందే అది లేచి మనకు కరవబోవడం చేస్తుంది. అదే అసలు ఈ కుక్కే నన్ను కరవదు అనని దాని పాటికి అది ఉంది, నా పనికి నేను వెళుతున్నాను అని అనుకోని వెళ్ళినప్పుడు ఆ కుక్క లేచి చూస్తుంది, కానీ అది అరవను కూడా అరవదన్నమాట. అట్లాగా దానికి మనం హాని చెయ్యము అని మనం అనుకోని ఉంటే అవి కూడా మనకి హాని చెయ్యవు. మళ్ళీ ఈ వృద్ధాత్మ స్టేజ్కి వచ్చిన ఆత్మ ఇంకేం చేస్తాడు అంటే, తీర్పులు చెప్పరు. ఎందుకు తీర్పులు చెప్పరు? ఆయనకి తెలుస్తుంది కదా. ఇదంతా కూడాను వాళ్ళు నేర్చుకునే విధానంలో జరిగింది. ఈరోజు ఒక భార్య భర్త కానీ అత్త కోడలు కానీ ఎవరైనా గొడవలు పడుతున్నారు అంటే, ఇప్పుడు ఈ హింసించేతను గతంలో
ఈవిడ హింసించాడు, ఇప్పుడు రివర్స్ లో ఉంది, అది తీర్చేసుకోవడానికి ఆ ఫలితము అని. అందుకని ఇంకా ఏం చెప్తాం? గత జన్మ కానీ మనం చూసి వాళ్ళిద్దరు ఎవరు తప్పు చేశారో మనం కానీ తెలుసుకొని ఉన్నట్లయితే మనం ఇప్పుడు తీర్పు చెప్పగలం. మనకు గతంలో తెలియదు కాబట్టి ఇది రైటే అనుకొని మన పాటికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కార్యకారణ సంబంధం లేనిది ఏది జరగదు అంటారు కదా. ఇతను ఏం చేయకపోతే ఇలాగా జరగదు అని తెలుసు కాబట్టి అతను ఎలాంటి తీర్పులు చెప్పారంట. ఇతరుల్లో వారు ఐక్యతను నిలుపుకోవాలనుకుంటారు. అందరితోటి కష్టానికి కానీ సుఖానికి కానీ ఏ చిన్న సంఘటన జరిగినా వాళ్ళతో వెళ్ళి మమేకమయ్యి ఏం జరిగింది ఏంటి, నా ద్వారా నీకేమన్నా హెల్ప్ కావాలా అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అలాంటి వ్యక్తిని వేరుగా చూస్తారా అంటే చూడరు. ఇంకా ఇతను మనవాడు, మన ఇంట్లో ఒక సభ్యుడు అన్నట్లు అలాంటి ప్రేమను చూపిస్తూ ఉంటారు. అందరూ కూడా అతన్ని కలుపుకొని పోతూ ఉంటారన్నమాట. వీరు ఇతరుల పైన వారి భావాలను బలవంతంగా రుద్దరు. అంటే నేను ఇప్పుడు ఆత్మ గురించి తెలుసుకుంటున్నాను, ఆత్మశాస్త్రం గురించి చదివాను, నాకు ఇలా తెలిసింది, నాకు అలా తెలిసింది, నువ్వు ఇంకా ఇది వదిలేయి, ఇదిగో నేను చెప్పేదే చెయ్యి, నేను చెప్పేదే వినే అని బలవంతంగా రుద్దారంట. ఎందుకు? తనకు తెలుసు తన ఆత్మ ఇంకా ఆ స్థితికి రాలేదు అని. అందుకని ఈయన చేసేదేదో ఇతను చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళని వాళ్ళ పనుల్ని చేసుకొనిస్తాట. మీ పని మీరు చెయ్యండి, నా పని నన్ను చెయ్యనియండి అనే భావనతో ఉంటాడు. అతనికి అక్కడ ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి, తెలిసింది కాబట్టి అతను అదే ఉపయోగిస్తూ ఉంటాడు. అంటే జీవితాంతం ఎత్తుపల్లాల పట్ల వీరికి సంపూర్ణ అవగాహన ఉంటుంది. అసలు ఎత్తుపల్లము అంటే ఏమిటి జీవితంలో అంటే, ఇప్పుడు మనము ఒక పేదవాడిగా పుట్టామనుకోండి, పేదవాడిగా పుట్టి ఇదే జీవితంలోనే బాగా చదువుకొని లేదా ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి అసలు ఈ పేదరికంలో నుండి బయటకు వచ్చి ఈ జన్మలోనే నేను ఒక కోటీశ్వరుని అవుతాను అని మనము అది నేర్చుకోవడానికి వచ్చాం. అది నేర్చుకోవడానికి వచ్చినప్పుడు కడు పేద స్థితిలో పుట్టినా గాని అతను చదువుకొని పెద్ద అయ్యి ప్రతిదీ నేర్చుకొని ఒక ధనికుడు స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇప్పుడు ధనికుడు ఉన్నాడు, అతను పుట్టిన దగ్గర నుండి పుట్టేసరికి ఏదో తాతలు ముత్తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది. తను ఏమనుకుంటాడు, నేను చాలా ధనికుణ్ణి, నాకు ఈ జీవితం ఇలాగే గడిచిపోతుందిలే అన్న ఒక భావనతో ఉంటాడు. కానీ కొద్ది రోజులకి పరిస్థితులంతా తారుమారైపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఈ ధనికుడే పేదవాడైపోతాడు. అంత ఆస్తి కూడాను ఒక్కొక్కసారి రెప్పపాటులో ఏదో జరుగుతుంది, అది తెలీదు, అదంతా అయిపోద్ది, అప్పుడు మళ్ళీ పేద స్థితిలోకి రావడం జరుగుద్ది అన్నమాట. ఈ జీవితంలో ఈ ఎత్తు పల్లాలు అనేవి అతనికి ఒక అవగాహన ఉంది, ఏదైనా జరగచ్చు, ఇదేమీ శాశ్వతం కాదు. ఇప్పుడు ధనము శాశ్వతమా అంటే కాదు, దొంగల బడి తీసుకొని పోవచ్చు, అగ్నిబడి కాల్ చేయొచ్చు, ఇంకోటైనా చేయొచ్చు. మరి ఏదైనా ఉంది శాశ్వతము అనుకుంటే మనకున్న జ్ఞానము, మనకున్న తెలివితేటలే మనకు శాశ్వతం ఈ జన్మ వరకు. అలాగా అందుకని అతను ఎలాంటి జీవితంలో ఎత్తుపల్లాలైనా దాని గురించి స్పందించడు అనమాట. కాబట్టి వీళ్ళు పరిపూర్ణ ఆత్మల యొక్క భావోద్వేగాల పట్ల అప్రమత్తంగా ఉంటారు. పరిపూర్ణ ఆత్మల పట్ల ఇప్పుడు ఈ పరిపూర్ణ ఆత్మల యొక్క భావోద్వేగాలు అంటే ఏమిటి అంటే, మొన్న మనకి అప్పుడప్పుడు తుఫాన్లు వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి, చాలా పొలాలు, చెట్లు, జనము, ఇల్లులన్నీ ఇదైపోతూ ఉంటాయి, మళ్ళీ భూకంపాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో అప్రమత్తంగా ఉంటాడంట. అసలు ఇవి ఎందుకు వస్తాయి అంటే ఏం చెప్తున్నారు, మనిషి భగవంతుడు మనకి ఒక ఇలా నేర్చుకుంటూ ముందుకెళ్ళు అని చెప్తాడు. అది మనం చేయవలసిన మన రూల్ అనుకోండి. మనిషి ఏం చేస్తాడు, అది చేయకుండా పక్కన వాడిని పాడు చేయడం, వినాశనం చేయడం, పక్కన వాడికి నష్టం చేయడం, అంతా వీడు బాగుపడకపోయినా పర్వాలేదు, పక్కన వాడు మాత్రం బాగుపడకూడదు అని సమాజానికి అంతా ద్రోహం చేస్తూ వచ్చినప్పుడు అప్పుడు విశ్వం ఏం చేస్తుంది, కొన్ని హెచ్చరికలు ఇస్తుందట మనకి.
నువ్వు మారు, నువ్వు మార్చుకోవాల్సింది చాలా ఉంది, నువ్వు ఇది నీకు కరెక్ట్ కాదు అనని. మనం ఏం చేస్తాం, దాన్ని అస్సలు పట్టించుకోం. ఎందుకు? ఇప్పుడు దేవుడు ఎప్పుడో ఏమి నన్ను వచ్చి కొడతాడా, లేకపోతే దేవుడు రక్షించుకోలేకపోయాడు కదా, ఇలాంటి మాటలు మాట్లాడతాము, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. వాటిల్ని, ఆ దేవుడిచ్చే హెచ్చరికల్ని పట్టించుకునే స్థితిలో ఉండమన్నమాట. ఎందుకు అంటే మనం ఒక్కరమే ధర్మంగా ఉంటే ఏమన్నా ప్రపంచం మారిపోతుందా ఏంటి? ఇప్పుడు అందరూ ఉంది అదే స్థితిలోనే అని అందరూ 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 అనుకొని ప్రతి ఒక్క మనిషి దానిలోనే ఉండిపోతాడు. ఈ ధర్మబద్ధమైన జీవితం జీవించాలా అన్న ఆలోచన క్రమక్రమంగా సన్నగిలుతూ వస్తుందన్నమాట. అందుకని ఏం చేస్తాం, ఇంకా ఎక్కడో ఒకవేళ ఒక ధర్మంగా ఉన్నా కానీ వీడెక్కడో తిక్కలోడు, ఈ ప్రపంచం అంతా ఎలా ఉంది, ఇతను ఒక్కడే ఇలా ఉన్నాడు, ఇతను ఒక్కడే ఇలా ఉన్నందువలన ఇదంతా ఉద్ధరిస్తాడా ఏమిటి అని అనుకుంటాం. కానీ ఉద్ధరిస్తాడు. ఎలాగా? ఇలాంటి ప్రపంచ విపత్తులు వచ్చినప్పుడు ఆ ఒక్క వ్యక్తిని ఆ విశ్వం ఏం చేస్తుంది అంటే ఇంకొక ప్రదేశానికి బదిలీ చేయబడతాడు. ఏ విధంగానైనా, ఇప్పుడు ఉద్యోగ పరంగా బదిలీ చేయొచ్చు, లేకపోతే ఒక తీర్థయాత్రలు చూడాలి అనుకున్నాడు, ఇంకొక దగ్గరికి వెళ్ళొచ్చు, బంధువుల దగ్గరికి వెళ్ళొచ్చు, ఏదో ఒక రకంగా అలా బదిలీ చేస్తూ ఉంటారనమాట. బదిలీ చేసి ఇక్కడ నివసించే వాళ్ళు అందరినీ కూడా అది క్లీన్ చేసి పడేస్తుంది. అంతా అయిపోయింది, ఇంకా సాఫ్ చేసేస్తుంది అనమాట. అక్కడ జీవరాశులు కానీ మానవులు కానీ ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. ఎందుకు అంటే అక్కడ మరీ విపరీతంగా చెడు ఎక్కువైంది. ఇక్కడ చెడు అంటే ఏమిటి అంటే పక్కన వాడిని ఇబ్బంది పెట్టడం, పక్కన వాడికి ద్రోహం చేయడం, వాడిని మనం వినాశనం చేయడం, ఇవి చేయకూడదు. చేయకుండా ఇవి ఎక్కువైపోయినప్పుడు వీటి పర్సంటేజ్, భూమి అన్నాక అవి చెడు మంచి అనేవి అది నేర్చుకునేవాడు ఇది నేర్చుకునేవాడు ఇద్దరు ఉంటారు కాబట్టి ఒక్కోసారి అది అప్ అండ్ డౌన్ అవుతూ వస్తుందంట. ఒక్కొక్కసారి ఏంటి, ఇంకా ఈ మంచి అనేది ఇంకా పైకే రానప్పుడు విశ్వం ఏం చేస్తుంది అంటే ఇలాంటి విపత్తుల్ని సృష్టించి మనం అందరికీ అక్కడ బుద్ధి జ్ఞానం వచ్చేటట్లు మంచి మంచి వాళ్ళని పక్కకు పంపించి తక్కిన వాళ్ళందరినీ తీసుకుపోతా ఉంటది. ఒక్కొక్కసారి చూడండి, ట్రైన్లో ఎక్కుతారు, చాలా మంది ఎక్కుతారు, గమ్యస్థానం వేరే ఎక్కడో ఉంటుంది. వాస్తవంగా ఏదో ఆ ట్రైను కొన్ని స్టేషన్లు దాటిన తర్వాత ఏదో ఒక ప్రమాదానికి గురయ్యి దానిలో ఉన్న వాళ్ళందరూ చనిపోయేది ఉంటుంది అనుకోండి టైము. ఇంకా ఈ మార్పు చెందుతున్న వ్యక్తి లేదా ఇంకా లైఫ్ టైం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, ఈ మధ్యలోనే దిగిపోతాడు. అతనికి ఏదో ఒక ఎమర్జెన్సీ కాల్ వస్తుంది, అందుకని ఆ ట్రైన్ దిగేసి అక్కడ ఇంకొక ట్రైన్ కోసం వెనక్కో ముందుకో వెళ్ళడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. కొద్దిగా ఒక 2 స్టేషన్లు వెళ్ళిపోయినాక ఆ దిగిపోయిన ట్రైన్ యాక్సిడెంట్ అయిందనో లేకపోతే అగ్ని ప్రమాదంలో చనిపోయారనో చెప్తారు. మరి అది ఎలా జరుగుతుంది అంటే ఈ విశ్వము మనల్ని చెడ్డ వాళ్ళందరినీ, ఈ భూమికి కానీ విశ్వానికి కానీ ప్రకృతికి కానీ జనానికి కానీ బాగా ఇబ్బంది పెట్టే వాళ్ళందరినీ కూడాను ఒక దానిలో వేసి వాళ్ళని అక్కడి నుండి తీసుకెళ్ళడం జరుగుతుందంట. ఆ విధంగా అలా జరిగే వాటిల్లో ఆయన అప్రమత్తంగా ఉంటాడంట. అంటే అతను మంచిగా సమాజానికి తను నేర్చుకున్న దాన్ని 10 మందికి పంచే స్థితిలో ఉన్నాడు కాబట్టి అలాంటివి ఏమీ జరగకూడదు. అంటే మనం అందరివి క్రమేపీ నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఇప్పుడు అప్ అండ్ డౌన్ అంటే కొంత మంచి కొంత చెడు, కొంత మంచి కొంత చెడు, ఆ విధంగా వెళ్తూ ఉంటే అందరూ సమానంగా నేర్చుకుంటాం. కానీ కంప్లీట్ గా చెడునే మనం ఆశ్రయించకూడదు అని తెలుసుకుంటాడనమాట. ఇంకొస్తే విముక్తాత్మ అంటే మనందరికీ తెలిసిందే, అది చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు ప్రపంచంలో. పరిణామ క్రమంలో భూమి పైన జన్మించిన ఈ ఆత్మలు ఎన్నో సామాజిక మార్పులను తీసుకొస్తాయి. అసలు ఈ విముక్తాత్మ అంటేనే ఎందుకు వస్తారు అంటే, ఏదో ఇప్పుడు చెప్పాం కదా,
మనకి ఏదో అంత చెడుగా ఒక మార్పు చెందాలి, ఇప్పుడు మార్పు అవసరం, ఇక్కడ ఈ మార్పు అవసరం అన్నప్పుడు అలాంటి ఆత్మలు వస్తాయట. ఇప్పుడు మన పత్రిజీ గారు మనకి ఈ భూమి 2012లోనే అంతమైపోద్ది అని చెప్పారు. ఆ అంతమైపోకుండా ఈ భూమిని కాపాడడానికి ఆ మహానుభావుడిని ఈ భూమి మీదకి పంపించారు. ఆయన ఏం చేశాడు, ఆయన తెలుసుకున్న దాన్ని అందరికీ నేర్పించి అందరితోటి ఒక మంచి దారిలో పోయేదానికి ఒక సన్మార్గాన్ని చూపించాడు. అంటే మనం అందరం ఈ మార్పు చెందేదానికి ఆయన్ని మనం తీసుకొచ్చుకున్నాం. పైన ఆత్మలు కూడా ఆయన్ని పంపించారు, వాళ్ళందరికీ ఈ మార్పు అవసరం, వెళ్ళి ఆ మార్పుని చెయ్యి అని. ఇలాంటివి విముక్తాత్మలు అన్నమాట. మళ్ళీ ఈ ప్రపంచంలో అందరూ ఒక్కటే అని భావనను మీరు వ్యాప్తి చేస్తారు. ఇంకా ఏం చేస్తారు, అతను ఎప్పుడు ఏం చెప్తుంటాడంటే, నాకు చాలా తక్కువే తెలుసు గురువు గారిది, కానీ 1-2 సార్లు నేను సార్ క్లాస్కి అటెండ్ అయ్యాను. దానిలో నేను నేర్చుకునింది, ఈరోజు మా ఇంట్లో ఒక పెద్ద ప్రమాదం జరిగిన ఈ క్లాస్ కంప్లీట్ చేసి నేను వెళ్తాను అంటారు. ఎందుకనట్లా? అదే మనము ఇప్పుడు మనం ఒక క్లాస్ కండక్ట్ చేయడానికి వచ్చాము, మన ఇంట్లో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే దాన్ని ఆ క్షణమే ఆపేస్తాం. ఎందుకు? మనకు వాళ్ళు ముఖ్యం అని మనం అనుకుంటాం, అదే మన ప్రపంచం అనుకుంటాం. అతనేమనుకుంటారు, ఆ స్థితిలో ఉన్న ఆత్మ, నేను ఇక్కడ చేయవలసిన పని చేస్తే, నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ నేనే పని అయితే చేస్తానో ఆ పని కోసం విశ్వము ఇంకొకరిని పంపిస్తుంది, పంపించి వాళ్ళని అక్కడ రక్షించబడతారు. ఇక్కడ నేను ఈ జ్ఞానాన్ని అందియటం వీళ్ళకి ముఖ్యము, వీళ్ళు ఎక్కడి నుండో వచ్చి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ జ్ఞానాన్ని నేను అందియడం అనేది చాలా అవసరం. అక్కడ పని అనేది నేను ఇక్కడ ఈ పని చేస్తే దానికి తగిన వాళ్ళు వచ్చి అది హెల్ప్ చేయడం జరుగుతుంది అని ఆయన 100కి 200% నమ్ముతారు. కాబట్టి ఆ స్థాయిలో ఉన్న ఆత్మలు అందుకననేసి వాళ్ళు దాన్ని అంతా సమానం, ప్రపంచం అంతా ఒక్కటే, నా భార్య బిడ్డలు అంటే ఎక్కువ కాదు, సమాజం అంటే తక్కువ కాదు అన్న స్థితిలో వచ్చేసి ఉంటారన్నమాట. 7వది పరమాత్మ. ఇంకా పరమాత్మ అంటే మనందరికీ తెలిసిందే, అది కూడా దైవ స్థితి. ఇందాక మనము 5 ప్రపంచాలలో ఈ మానవ దశ కంప్లీట్ అయిన తర్వాత, సంపూర్ణ మానవుడిగా పరిపూర్ణ మానవుడిగా జీవించిన తర్వాత నెక్స్ట్ దేనికి వెళ్తాడు అంటే దైవ ప్రపంచంలోకి వెళ్తాడు. ఈ దైవ ప్రపంచంలోదే ఈ పరమాత్మ అన్నమాట, అనంతమైన ఆత్మ. ఇది ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. మనం ఏం చెప్తాం, ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంది దైవశక్తి, అలాంటిదే నాలో కూడా ఉంది, నేను కూడా ఆ దైవాన్ని అని చెప్తాం కదా. అలాగా ఇది అనంతమైన ఆత్మట. ఒకానొక విముక్తాత్మ ఎంతో మందిని ఆత్మజ్ఞానులుగా తయారు చేయగా పరమాత్మ స్థాయికి చేరుతుంది. అసలు ఈ పరమాత్మ స్థాయికి ఎలా వెళుతుంది అంటే, అది ఎప్పుడు కూడాను ఈ భూమి మీద నేనేదో నేర్చుకున్నాను, నేను తెలుసుకున్నాను, నా ఒక్క ప్రాణమే నేను ఎక్కడికో పై స్థాయికి ఎదుగుతాను అంటే ఆ రూలు లేదు ఇక్కడ. ఏమిటి, మనం ఏదైనా ఒకటి తెలుసుకున్నాము, ఒకటి నేర్చుకున్నాము, ఒక మెట్టెక్కాము అంటే మన కింద వాళ్ళకి మనం సహాయం చేసి వాళ్ళని మనం ఇప్పుడు ఉన్న మెట్టు కాకపోయినా కింద మెట్టులేకైనా వాళ్ళని దాన్ని తీసుకురాగలగాలి, ఆ బాధ్యత మనం తీసుకోగలగాలి. మనం ఎక్కే కొద్దీ మన వెనక వాళ్ళని తీసుకొస్తూనే ఉండాలి. అలా చేస్తేనే ఇక్కడ ఏదైనా ముందుకి ఇంకా మనకి మంచి మనం ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి ముందు దారి అనేది మనకు తెలుస్తూ ఉందన్నమాట. అలాగా ఏం చెప్తున్నారు ఈయన, ఎంతో మందిని ఆత్మజ్ఞానులుగా తయారు చేయగా ఒక్కసారి కూడా కాదు, ఎంతో మందిని తయారు చేయాలి, కొంతమందిని కూడా కాకుండా. అలాంటి స్థాయికి చేర్చిన తర్వాత ఆ ఆత్మ పరమాత్మ అవుతుందిట. పరమాత్మ స్థితి అన్ని ఆత్మస్థితులలోనూ అత్యంత ఉచ్చ స్థితి అన్నమాట. ఈ పరమాత్మ స్థితి అనేది అన్ని ఆత్మల్లో కల్లా అత్యంత ఉత్తమమైనది, అత్యంత ప్రధానమైనది అని చెప్తున్నారు. ఈ విధంగా చెప్పాలంటే ఈ అనంతమైన ఆత్మలను అవతార పురుషులు అనవచ్చు.
ఇలాంటి ఆత్మలు మనం చెప్పుకుంటాం. మనకి అవతార పురుషులు అంటే రాముడు, కృష్ణుడు, గౌతమ బుద్ధుడు ఇలాంటి వాళ్ళు అని చెప్తాం అన్నమాట. అలాగ వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే మనల్ని ఈ ఆత్మ జ్ఞానంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఆ సమయంలో కావాలి కాబట్టి అది ఏ సమయంలో ఏ యుగంలో ఏది కావాలో అది నేర్పించడానికి వచ్చే ఈ పరమాత్మ ఆత్మ ఇక్కడికి వస్తుంది. అదే ఆ ఆ టైంలో వాళ్ళనందరినీ ఉద్ధరించి మళ్ళీ పైకి పోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళని మనం అవతార పురుషులు లేకపోతే అవతార రూపాలు అని అంటాం. వాళ్ళు ఏమనుకుంటారు అంటే సర్వం నేనే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేనే, ఇంకా నేను వేరు మీరు వేరు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనే భావన వాళ్ళకు ఉండదు. ఈ విశ్వంలో ఉండే స్పృహ చైతన్యం అంతా నేనే, ఇక్కడ స్పృహ ఉన్నా చైతన్యం ఉన్నా ఇదంతా కూడా నేనేను అని ఈ ఆత్మస్థితిలో ఉండే వాళ్ళు మాత్రమే చెప్పగలరన్నమాట. ఈ ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఈ మాటను చెప్పగలరు అంటున్నారు. మరి సహసృష్టికర్తలుగా విరాజిల్లుతారు. వీళ్ళు ఇంకా ఏమిటి, ఇంకా ఇంకొకటి కూడా కావాలంటే వాళ్ళ ద్వారా ఇంకా ఇంకా ఎన్నో సృష్టించబడుతూ ఉంటాయట. అలాంటి స్థితిలో ఉంటారు అని చెప్తున్నారు. ఇందాక చెప్పాను కదా కృష్ణుడు, ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే కృష్ణుడు, గౌతమ బుద్ధుడు, జీసస్, పత్రిజీ, లావోట్సు ఇంకా అట్లాంటి మహానుభావులు ఎందరో ఉన్నారన్నమాట. ఇది ఇలాగా మనము ఈ స్థాయికి చేరడం అనేది జరుగుతుంది. మొదట శైశవాత్మగా వస్తాము, నేర్చుకున్న తర్వాత బాలాత్మగా మారుతాము, బాలాత్మగా కొంత నేర్చుకున్న తర్వాత యువాత్మగా వస్తాము, యువాత్మగా కొంత నేర్చుకున్నాక ప్రౌఢాత్మగా వస్తాము. ఈ ప్రౌఢాత్మగా వచ్చిన తర్వాత ఇంకా వృద్ధాత్మ, దాని తర్వాత విముక్తాత్మ, దాని తర్వాత పరమాత్మ. ఇంకా ఇది ఈ 7 దశలు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చే ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, మాధురి గారికి, గాయత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకున్న మాస్టర్స్ అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.